పిలిచాను, మరి డేటా తెప్పించుకున్నారు, సరే చదివారు, వచ్చారు, విన్నారు. తర్వాత మమ్మల్ని హైదరాబాద్ పిలిపించుకున్నారు, మాతో డిస్కస్ చేశారు. రైతాంగానికి ఇంత అన్యాయం జరుగుతోందనే ఉద్దేశంలో ఆయన మనసు కలిసివేసి, అట్లాగే సీఎం గారితో, మరి చంద్రబాబు నాయుడు గారితో, అలాగే చిరంజీవి గారితో, రాఘవల్ గారితో, నారాయణ గారితో అందరితో కూడా డిస్కస్ చేశారు. ఇది మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రైతులకి లబ్ధి పొందుతా అంటే మన రైతాంగం మాత్రం ఎందుకు నష్టపోవాలి, దీని గురించి ఖచ్చితంగా మనం అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న ఎకనామిస్టులతోనూ వాళ్ళందరితో కూడా తీవ్రంగా చర్చించి మరి 16వ తారీఖునే అప్పటికప్పుడు మరి ఏర్పాటు చేయడం జరిగింది అఖిలపక్ష సమావేశం. వారి యొక్క భావాలు చెప్పారు. దాని మీద అన్ని పార్టీల వారు కూడా దానికి అనుకూలంగా స్పందించి ఇచ్చేశారు. తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటనలు చేయబోతున్నారు. రేపు 25వ తారీఖున కూడా గుంటూరు జిల్లా పర్యటన చేపడుతున్నారు. అందులో మేము చేసిన కార్యక్రమానికి కూడా అక్కడ కూడా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈవేళ ఇక్కడ కులాలు లేవు. మామూలుగా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా కులాలు లేకుండా ఉండదు. కానీ ఇక్కడ ఒక్కటే కులం ఉన్నది, రైతు కులం. ఈవేళ ఇక్కడ పార్టీలు లేవు, ఒక్కటే పార్టీ ఉన్నది, రైతుల పార్టీ. ఇంకొక రకమైనటువంటి ఐక్యత కూడా కావాలి. పంటలు కూడా వేరు వేరు లేవు. వరి పంట వేరు, పత్తి వేరు, పళ్ళు కూరగాయలు వేరు, చేపల పెంపకం వేరు, అలా కాదు. అందరూ రైతు కుటుంబమే. అందుకోసం ప్రత్యేకంగానే వచ్చాను ఇక్కడికి. మన సమస్యలు కూడా చెప్పుకోనక్కర్లే. పరిష్కారానికి మనం ఏ దారి వెతుక్కోవాలి, దాని మీద మనకి స్పష్టత ఉండాలి. ఈవేళ ఒక్క పార్టీ వలన, ఒక ప్రభుత్వం వలన వచ్చిన సమస్య కాదు. మౌలికంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి వ్యవసాయం పట్ల అవగాహన లేని కారణంగా వచ్చిన సమస్య. ఒక్క గింజని నాటి 1000 గింజల్ని ఉత్పత్తి చేసే వ్యాసంగం రైతుది. మరే వృత్తిలోనూ కూడా ప్రకృతిని ఉపయోగించుకుని, సూర్యకాంతిని ఉపయోగించుకుని, ఈ నేలను ఉపయోగించుకుని ఒక్క గింజ నుంచి 1000 గింజలు ఉత్పత్తి చేయరు. ఇందాక బాపిరాజు గారు అంటున్నారు, సాంబశివరావు గారు పడే కష్టంలో 100వ వంతు చేస్తే నేను ఐఏఎస్కి వెళ్ళిపోయాడు అని. ఎందుకు? పని పాట లేకుండా జీతాలు తీసుకోవడం కోసమా? ఐఏఎస్ ఉండడం గొప్ప అని చేయట్లా. మనం అంతా అనుకుంటున్నాం వీళ్ళంతా గొప్పవాళ్ళని చెప్పని. రైతు నువ్వేం చేసావా అని చెప్పంటే ఉత్పత్తి చేసి చూపెట్టాలి. మీరు ఆ గింజ నుంచి 1000 గింజలు సృష్టించి పంట చూపెట్టాలి. పరిశ్రమలో కార్మికుడు నువ్వేం చేసావా అని చెప్పంటే ఉత్పత్తి చేసి చూపెట్టాలి వస్తువుని. ఒక ఉద్యోగి ఏమి చూపెట్టక్కర్లా, కబుర్లు చెప్తే చాలు. వాడు మనకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, లంచం మెక్కకుండా కాస్త మాట వింటే వాడిని దేవుడుగా అనుకుంటాం మనం. లంచం తీసుకుని పని చేస్తే మంచోడు అనుకుంటాం. లంచం తీసుకుని కూడా పని చేయకపోతే అప్పుడు బాధపడతాం. ఈవేళ ఈ లంచం తీసుకుని కూడా పని చేయని వాళ్ళు ఈ దేశాన్ని శాసిస్తున్నారు. ఈవేళ వాళ్ళు ఈ దేశంలో వ్యవసాయ విధానాలు నిర్ణయిస్తున్నారు. మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకునేట్టు చేస్తున్నారు. మనకు సామెత ఉన్నది, అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అని చెప్పని. ఈ దేశంలో రైతుకు ₹1 రేటు ఇవ్వాలి, లేకపోతే మార్కెట్లో ధర ₹1 పెరిగేట్టుగా విధానాలు చేపట్టాలి, దానివల్ల రైతుకు ఆదాయం వస్తుందని చెప్పంటే అమ్మ బాబోయ్ దేశం నాశనం అయిపోతుంది అంటున్నారు. విదేశాల్లో ఉన్న ఉత్పత్తులకి బోనస్లు ఇచ్చి మరీ, ఆ దిగుమతి చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి మరీ దిగుమతి చేసుకోమని చెప్పని మేము ధరలు తగ్గించామని సంబరపడుతున్నారు. అంటే విదేశాల్లో ఉన్న రైతులేమో మీకు బాగా కావలసిన వాళ్ళ, ఈ దేశంలో ఉన్న రైతులంతా కూడా వెర్రి కాపులా. అలాంటి విధానం కొనసాగుతాను. మౌలికమైన సమస్య అది. దీన్ని కేవలం తాత్కాలికమైన సమస్యగా ఈవేళ గోడౌన్లు, ఈవేళ ఏదో రేక్స్, ఈవేళ ఒక ₹100 ₹200 ఎక్కువ అవటం, ఈవేళ ప్రభుత్వం అభయస్థం అవటం, ఈవేళ ఎరువుల నుంచి ఇవ్వటం. ఏ స్థితికి వచ్చావంటే మేము పంట పండించుకోవాలయ్యా,
ఎరువులు కొనుక్కుంటామంటే ఎరువులు సకాలంలో ఇవ్వగలుగుతున్నాం అనేది చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాం. అది చాలా గొప్ప విజయంగా తయారైపోయింది. రైతు పంట పండించుకోవడం కోసం ఎరువులు వేయటం విజయంగా తయారైనటువంటి సమాజంలో రైతుకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అంటే అది కూడా అందకుండా ఉన్న కాలాలను చూశాం కాబట్టి నిరుడు ఆత్మ ముందును. ఈ పరిస్థితుల్లో నేను కోరేది అసలు వ్యవసాయాన్ని రక్షించుకోవాలా వద్దా? 55% ఇవాళ దేశ జనాభాలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. కానీ వ్యవసాయానికి వస్తున్న ఆదాయం చూస్తే మొత్తం దేశ సంపదలో 15% మాత్రమే. లెక్కెట్టుకోండి మీరు. అంటే 55 మందికి 15 రూపాయలు వస్తే మిగిలిన 45 మందికి 85 రూపాయలు వస్తాం. అంటే కేవలం వ్యవసాయంలో ఉన్న కారణంగా మిగతా వాళ్లతో పోలిస్తే వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళ ఆదాయం 6వ వంతున్నది వ్యవసాయంలో ఉన్న పాపానికి. అందుకనే ఇందాక వారు చెప్తున్నారు రైస్ మిల్లర్లకి పిల్లలకి పెళ్లి కావట్లేదని. రైతుల పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. 20 ఏళ్ల వయసున్న వాళ్ళు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అయినా సరే, దానిలో తెలంగాణ లేదు, రాయలసీమ లేదు, కోస్తాంధ్ర లేదు, ఏ జిల్లాలో కూడా 20 ఏళ్ల వయసున్నటువంటి కుర్రవాళ్ళు ఒక్కళ్ళు కూడా మనసు పెట్టి ఇష్టపడి వ్యవసాయంలో తల్లిదండ్రులతో కలిసి ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో లేనివాడు. పారిపోతున్నారు పట్టు చేత పట్టుకుని. నగరాలకు పోతే వాళ్ళనే హ్యాపీగా లేరు. ఎక్కడో హైదరాబాద్కి ఎక్కడో బ్రహ్మాండంగా ఉందనుకుని పోతే పాపం పెద్ద చదువు నైపుణ్యం అందించట్లా ఈ సమాజం. అక్కడికి పోయి బాత్రూమ్ అంత కొంపలో అద్దెకుండి వేలకి వేలు తగలబోసి 45 దానిలో ఆ రూమ్ను పంచుకుని 10 కిలోమీటర్లు అటు ఇటు ప్రయాణం చేసి నెలకు 3,000 రూపాయలతో తృప్తిపడుతున్నారు. గ్రామాలు నిర్జనం అయిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న సమాజంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామమైనా మీరు చూడండి, గ్రామాలు నిర్జనం అయిపోతున్నాయి. గ్రామాల జనాభా తగ్గుతుంది, మనం పట్టించుకోవట్లే. జనాభా పెరుగుతుంది అనుకుంటున్నాం కానీ గ్రామాల జనాభా తగ్గిపోతుంది, పట్టణాల జనాభా పెరుగుతుంది. ఏదో రకంగా బతకొచ్చు అన్నటువంటి భావంతో. ఇది అర్థం కాక ఆ ఢిల్లీలో ఉన్న పెద్దలు పార్టీలకు అతీతంగా ఏమనుకుంటున్నారంటే వ్యవసాయాన్ని ఎంత నాశనం చేస్తే మేం పేదలకంత న్యాయం చేస్తామో అనుకుంటున్నారు. వ్యవసాయం రేట్లు ఎంత తగ్గిపోతే, మార్కెట్ని ఎంతగా అడ్డుకుంటే, అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఎంత చేస్తే మా పరిపాలన అంత గొప్పది అనుకుంటున్నారు. అది అయ్యాక రైతులు కన్నీళ్లు పెడితే, వీధుల్లోకి వస్తే అప్పుడు కాస్త ఏదో బిచ్చగాళ్ళకి కాస్త మెతుకులు ఎంగిలి మెతుకేసినట్టుగా వేద్దాం అనుకుంటున్నారు. చావగొట్టి చెవులు మూసి ఆ తర్వాత అరే ఒంటికి ఇంత దెబ్బలు తగిలినాయా, ఇంత ఓపైందా, ఇదిగో మలం పోస్తున్నాం అంటున్నారు. మనం కోరాల్సింది మలం పూయండి మహాప్రభు అని చెప్పినా చావగొట్టడం ఆపండి, మా బతుకు మమ్మల్ని బతకనండి అని మీరు తేల్చుకోండి. వేళ ఎలాంటి బతుకు కావాలి? ఆ గొంతు చాలా గట్టిగా మీ నుంచి రావాలి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. నిజంగా ఈ దేశంలో ఈ పోరాటాన్ని చాలా కాలంగా కొంతమంది చేశారు. పెద్దలు శరత్ జోషి గారు 35 ఏళ్ల నుంచి ఈ పోరాటం చేస్తున్నాడు. 1975 ప్రాంతంలో ఆయన మొదలెట్టి 2010 దాకా అలిసిపోయాడు. ఆయన అస్త్రసన్యాసం చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా ఆయన రాస్తున్నాడు. ఆయన ఇవాళ కొత్త పోరాటం కాదు, 35 ఏళ్ల క్రితం పోరాటం. నేను ఇంకా ఐఏఎస్కి వెళ్ళ ముందు పోరాటం బాపురాజు గారు. మీరు ఎప్పుడే బోసి ఎమ్మెల్యే ఉంటారు. అప్పటి నుంచి పోరాటమే. ఇందాక నాగేంద్రనాథ్ గారు చెప్పారు, నేను తొందరపడి ఏ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోను. ఏదో 100 మంది జిందాబాద్ అంటారు కదా చెప్పిన ఆ మాట అనేద్దాం, తర్వాత మర్చిపోదాం అని చెప్పినైతే నేను అక్కర్లే. చాలా లోతుగా ఆలోచించడం జరిగింది. కానీ మన ఆలోచనలో పొరపాటు ఏమన్నదేమో, ఎంతైనా కూడా గ్రామాల్లో పుట్టి పెరిగాం కదా, ఆదాయం వ్యవసాయం నుంచి వచ్చి దానివల్ల పోషిస్తున్నారు కదా ఇప్పటికి కూడా. అందువల్ల కొంచెం స్వార్థం మనసులో ఉంది కాబట్టి ఏమన్నా చేస్తున్నామని చెప్పి నాకు అనుమానం కలిగి దేశంలో ఆర్థిక రంగాన్ని ఆపోసన పట్టిన వాళ్ళందరితో మాట్లాడాను. శరత్ జోషి అంటే పోనీ ఆయన రైతు పక్షపాత కాబట్టి ఆయనతో మాట్లాడిన ఉపయోగం లేదు, పక్కన పెట్టద్దాం. ఆయనతో మాట్లాడింది వైకే అలగ్ గారు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆయన ఈ దేశంలో ప్రణాళిక మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, దేశంలో వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు. సిహెచ్ హనుమంతరావు గారు వామపక్ష భావాలున్న మనిషి, వ్యవసాయ ఆర్థికవేత్త. మహేంద్ర దేవ్ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్కి వారు ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూట్కి ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. మొన్నటి దాకా
మనకి ఏపీసీ ఉంది కదా, వ్యవసాయ సిఏసిపి, అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్ ఉంది కదా, దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు గారు, ఈవేళ పొద్దున మాట్లాడాను, వేణుగోపాల్ రెడ్డి గారు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్. దేశంలో ఆలోచనను ప్రతి ఒక్కరు, రేపు పొద్దున కౌశిక్ బాసును కలవబోతున్నాం, భారత ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారు. అట్లాగే మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన ఆయన మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు రంగరాజన్ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి అధ్యక్షులు. వీరందరితో సంప్రదిస్తున్నాం. అంటే దేశంలో ఆర్థిక రంగంలో ఈ దేశం బాగుపడాలి, ఈ దేశంలో ఆదాయాలు పెరగాలి, ఆర్థిక ప్రగతి ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి సంప్రదిస్తున్నాం. ఒక్కళ్ళు కూడా ప్రస్తుతం ప్రభుత్వం విధానాలు కరెక్ట్ అనలేకపోతున్నారు. అయ్యా, మీరు వ్యవసాయానికి సాయం ఏం చేయక్కర్లా, వ్యవసాయాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు. సబ్సిడీలు ఇచ్చామని చెప్పి అనుకుంటున్నారు, నిజమే, కొన్ని సబ్సిడీలు వస్తున్నాయి, కానీ అందరికీ స్పష్టంగా అర్థం కావాలి. సంవత్సరానికి కేవలం ధర సరిగ్గా రాకపోవటం చేత, ప్రభుత్వం కావాలని కసి కొద్దీ ధరల్ని అదుపు చేయడం చేత, మీరు చేసిన ఉత్పత్తుల్ని మార్కెట్లో మంచి ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పించకుండా అడ్డుకోవడం చేత సంవత్సరానికి మన దేశంలో రైతులు కనీసం 2 లక్షల కోట్ల రూపాయల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు కనీసం నష్టపోతున్నారు ప్రతి సంవత్సరానికి. ఇంత నష్టపోతుంటే ఒక 20,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, అది కూడా మనకొచ్చే సబ్సిడీలు కాదు, ఏదో ఫ్యాక్టరీలకు ఇచ్చే సబ్సిడీలు. ఎఫ్సీఐకి పెట్టే డబ్బు మనకు వచ్చేది కాదు, ఫుడ్ సబ్సిడీ పేరుతో వచ్చేది మనకు కాదు, ఎఫ్సీఐ వాళ్ళ అవినీతి కోసం ఇచ్చే సబ్సిడీలు. ఇప్పుడే చెప్తున్నారు రైల్వే వాళ్ళు రేక్స్ ఉన్నాయా అని చెప్పంటే, డిఫెన్స్ వాళ్ళది ఫస్ట్ ప్రయారిటీ ఏ, ఆహార ధాన్యాలు ఈ లెవీలో ఇచ్చేవి బి, లెవీ కానటువంటి ఆహార ధాన్యాలు కానీ సిమెంట్ లాంటివి కానీ సి, కానీ లంచం వేస్తున్నారు కాబట్టి ఆ సికి ఇచ్చేస్తున్నారు రేక్స్ అని చెప్పని. ఇవన్నీ కూడా రైతుల సబ్సిడీ కింద వచ్చేస్తున్నాయి. పోనీ అవన్నీ మన సబ్సిడీ లెక్కేసుకున్నా కూడా బాగా వస్తే మన దేశంలో వ్యవసాయ రంగానికి వచ్చే మొత్తం సబ్సిడీలు 50,000, 60,000, 70,000 కోట్లు. ఇది వాళ్ళు ఎలుకలు పందికొక్కులు తింటున్నటువంటి ధాన్యాన్ని లెక్కేసుకున్నా కూడా మనకు వచ్చే సబ్సిడీలు 50,000-60,000 కోట్లు. ఓ 10 ఏళ్లకో 15 ఏళ్లకో 1990లో ఒకసారి చేశారు. ఆనాడు 8,000 కోట్ల రూపాయలు చరణ్ సింగ్ గారు ఉన్నప్పుడు, దేవిలాల్ గారు ఉన్నప్పుడు. మళ్ళీ గత సంవత్సరం ఎన్నికల ముందు చేశారు, ఎలక్షన్ టైం వచ్చిందని చెప్పి 72,000 కోట్ల రూపాయలు. ఎన్నేళ్లకి? 20 ఏళ్లకు ఒకసారి ఒక లోన్ వివరిస్తే సగటున సంవత్సరానికి మనకు వచ్చేది 2-3 వేల కోట్లు. అంటే వెరసి 60,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంటే 3 లక్షల కోట్ల రూపాయలు ప్రైస్ రూపంలో, ధర రూపంలో మీకు రావాల్సిందే బాగిపోతున్నది ప్రతి సంవత్సరం. మౌలికమైన సమస్య ఇది. దాన్ని వదిలేసి తాత్కాలికంగా తాయిలాలు కావాలి, ఒంటి మీద దెబ్బలు ఎన్నైనా కొట్టండి, చావగొట్టండి, కానీ మలాం పోస్తే సరిపోతుంది అనుకున్నంత కాలం ఈ వేళకి ఏదో రకంగా రోసయ్య గారు, రైస్ మిల్లర్సు, మరి సాంబశివరావు గారు, బాపిరాజు గారు ఢిల్లీలో వాళ్ళతో కూర్చుని గందరగోళం చేసి ఏదో తాత్కాలికంగా చేస్తారు. ఇది ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలు రోడ్డుకు వచ్చి రస్తారోకో చేస్తాం, నేషనల్ హైవే ఆపుతామని చెప్పంటే వాళ్ళు ఊరుకోలేరు. ప్రభుత్వం అన్న తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేయాలి, మళ్ళీ ఓడించేస్తారనుకుంటే వాళ్ళు ఊరుకోలేరు, ఏదో ఒకటి చేస్తారు. కానీ తాత్కాలికమే, పూర్తిగా తాత్కాలికమే. మళ్ళీ 6 నెలలకో 3 నెలలకో వరి రైతులు కావచ్చు, లేకపోతే రేపు పొద్దున కాటన్ రైతులు కావచ్చు, ఎల్లుండి మరి నూనె గింజల రైతులు కావచ్చు, ఎవరో ఒకళ్ళు మళ్ళీ వీధుల్లో రావాల్సి వస్తుంది. కాటన్ చూడండి, చాలా కాలం నష్టపోయిన తర్వాత, చాలా కాలం భయంకరంగా నష్టపోయిన తర్వాత ఆ వైట్ ఫ్లై పుణ్యం అని చెప్పి, తెల్లదోమ పుణ్యం అని చెప్పని, హిలియోతిస్ పుణ్యం అని చెప్పని, శనగపచ్చ పురుగు పుణ్యం అని చెప్పని రైతుల ఆత్మహత్యలు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో చేసుకోవడం నేను స్వయంగా కలెక్టర్గా చూశాను. ప్రకాశం జిల్లాలో 1948లో 45 రైతులు నిజమైన ఆత్మహత్యలు. నేను ఆనాడు వాటిని సమర్థించా, ఈనాడు సమర్థించట. రైతుల్ని తిట్టాను, సిగ్గుందా మీకు, దమ్ముంటే ధైర్యంగా పోరాడండ్రా, పోయి 10 మందిని తన్నండ్రా, చావటం కాదని చెప్పాను. కానీ నిజంగా ఆత్మహత్యలు గతి లేక కళ్ళెదురుగా లక్షల కొద్దీ ఆ పురుగులు వచ్చి ఆ కాటన్ని తినేస్తుంటే ఏం చేయాలో తెలియక, చేతులతో ఏ వేసినా అక్కడ ఉపయోగం లేక, మరి భార్య పుస్తులు కూడా తాకట్టు పెట్టి బంగారం ఈ గోల్డ్ లోన్స్ తీసుకుని, శక్తికి మించి మరి భూముల్ని కౌలుకు తీసుకుని, ఆ రోజుల్లోనే ఎకరాకి 10,000-15,000 రూపాయలు కౌలు చెల్లించి
ఇక మొత్తం 2-3 ఎకరాల ఉన్నవాడు కూడా పూర్తి